హలో మాస్టర్. ఏమండే మేడం గారు, ఇవాళ నేను మీకు పొడి పొడిలాడుతూ సూపర్ ఫ్లేవర్ఫుల్ గా ఉండే మంచి బగారా అన్నం రెసిపీ చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ బగారా అన్నం రుచి చూసాక మినిమం 10 టైమ్స్ అన్నా చేస్తారండి. చాలా తేలిగ్గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. రీల్ చివరి దాకా చూడండి. ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక అరముక్క టమాటోని పొడవాటి ముక్కలుగా కోసి పెట్టుకోండి. కొత్తిమీరని సన్నగా తరుక్కొని కరివేపాకుని కడిగి పక్కనుంచుకోండి. 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని నెయ్యి, నూనె సరి సమానంగా వేసుకోండి. ఇందులోకి బిర్యానీ దినుసుల్ని అస్సలు మర్చిపోకుండా షాజీరాని వేసుకోండి. అలాగే జీడిపప్పును కూడా వేసుకొని జీడిపప్పు మాడిపోకుండా వేపుకోండి. ఇందులోకి కరివేపాకుని వేసి వేపుకున్న తర్వాత పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఇందులోకి చాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇష్టం ఉంటే గనక ఇందులోకి టమాటో ముక్కల్ని వేసుకొని వాటిని మంచిగా మగ్గనివ్వండి. 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల మంచినీళ్లు, రాళ్ళుప్పు, చేతి నిండా కొత్తిమీర, అన్నం పలుకు పలుకుగా రావడానికి 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 నిమ్మ చెక్కని పిండుకొని ఎసరిని తెరల కాగనివ్వండి. ఎసరు తెరల కాగిన తర్వాత ఇందులోకి 2 డబ్బాలు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని బియ్యం గింజ విరిగిపోకుండా కలుపుకోండి. చివరిగా ఉప్పు సరి చూసుకొని రైస్ కుక్కర్ గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టేసుకోండి. నీరంతా ఇంకిపోతుంది అన్న సమయంలో అన్నం నుజ్జు నుజ్జు అయిపోకుండా ఒకసారి కలబెట్టుకోండి. అంతే అండి. కుక్కర్ కీప్ ఫామ్ లోకి వచ్చాక 5 నిమిషాలు ఆగి మంచి ఇగురు కూరతో బగారా అన్నాన్ని సర్వ్ చేసుకోండి.